నమ శివాయ. నమో కాళభైరవాయ నమః. నమో రాజమాతాంగే దేవి నమః. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మన పీఠంలోనే కార్యక్రమం గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా ఈ నెల 13వ తేదీన గురువారం మనకి పాల్గొన పౌర్ణమి. ఈ పాల్గొన పౌర్ణమి నాడే హోలీ పౌర్ణమి అని కూడా అంటారు. అయితే మనకి 13వ తేదీ రాత్రి సాయంకాలం పౌర్ణమి ఘడియలు ఉన్నాయి కాబట్టి మనం పీఠంలో గురువారం నాడు సాయంత్రమే అంటే ప్రదోష వేళలో రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమం జరుగుతుంది. భక్తులు పరోక్షంగా పాల్గొనటానికి మీకు అవకాశం ఉంది. ఎటువంటి ఈతి బాధలున్నా ఇబ్బందులున్నా తప్పకుండా మనల్ని రక్షించేది కాపాడేది ఆ అమ్మ రాజశ్యామలాదేవి కాళభైరవుడు. కాలానికి అధిపతి మీ అందరికీ తెలుసు. మనం అష్టభైరవులకి చేస్తాం, అష్టమాతృకులకి చేస్తాము. అలా అన్ని విధాలుగా కూడా మీ కష్టాలను తొలగించేటువంటి ఈ గొప్ప హోమ కార్యక్రమం పాల్గొన పౌర్ణమి మార్చి 13వ తేదీన జరుగుతుంది. అనంతరం మీకు తెలిసిందే అన్నప్రసాద సేవ ఉంటుంది. అలాగే మన గోమాతలకి గోసేవ కూడా ఉంటుంది. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే వాట్సాప్ చేయండి, హోమం వివరాలు తెలియచేయబడతాయి. మరొక మాట ఏమిటంటే మీకు ఈ మధ్య చెప్తూ ఉన్నాను, మనం పీఠం దగ్గరలోనే మహాకాళభైరవ ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నాం. ఇందులో రాజశ్యామలాదేవి, మానసాదేవి, స్వర్ణాకర్షణ కాళభైరవుడు, అలాగే భైరవీమాత, మహాకాళభైరవుడు, ఇక స్ఫటిక లింగేశ్వరుడు, అన్నిటికంటే సంకటహర గణపతి. ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించబోతున్నాం. నేను మీ వంతు సహాయ సహకారాలని కోరుతున్నాను. ఈ ఆలయం కోసం మీ అందరూ కూడా తలకు చెయ్యి వేసినట్లయితే అద్భుతంగా ఈ ఆలయం తయారవుతుంది. టెంపుల్ కోసం డొనేట్ చేయాలి అనుకుంటే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి టెంపుల్ గురించి మీరు మెసేజ్ పెట్టినట్లయితే తప్పక దీని వివరాలు తెలియచేయబడతాయి. మీ అందరూ కూడా ఈ యొక్క నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని మన సబ్స్క్రైబర్సు, ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ కూడా మీ అందరి యొక్క చేయూత అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. ప్రతి వీడియో కూడా మీరు లైక్ చేసి నన్ను ముందుకు నడిపించండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధు మిత్రులందరికీ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కర్కాటక రాశి మార్చి 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. గతం కంటే కాస్త బెటర్ పొజిషన్ అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ. అలాగే ఏదైనా ఒక పని చేసేటప్పుడు రాత్రి పగలు అనుకుంటా చాలా కష్టపడటం, అహర్నిశలు శ్రమించేటువంటి మంచి మనస్తత్వం మీలో రావటం అనేది మీకు ఒక బెనిఫిట్గానే చెప్పాలి. అలాగే ఏదైనా ఒక పని ఒక్కొక్కసారి మీకు అర్థం కాదు, ఏమిటి అంత తేలిగ్గా అయిపోయింది అనిపిస్తూ ఉంటుంది, చాలా సులువుగా అయిపోతూ ఉంటుంది. అలాగే కొన్ని పనులైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సీక్రెట్స్ కూడా బయట పెట్టకూడదు, అంత కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇంకా సామాజికంగా చూస్తే మీకు కాస్త బెటర్ పొజిషన్, ఎవరైతే ఈ సోషల్ సర్వీస్ కానీ సమాజంలో కాస్త తిరిగే వారికి మాత్రం కాస్త బాగానే ఉంటుంది. ఇక ఆస్తి వివాదాలకు సంబంధించి మాత్రం ఎవరికైనా ఉంటే మాత్రం పరిష్కార మార్గాలను కూడా మీరు వెతికే పరిస్థితి ఉంటుంది. పట్టుదలకు పోరు, అన్నెసరీ పట్టుదలకు పోయి మొండితనానికి పోయి ఎందుకు ఇబ్బంది పడటం అనే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం కాస్త ఆటంకాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏదో విధంగా వాయిదా పడటం, ఎవరో మేస్త్రి రాకపోవటం, టైంకి డబ్బులు అందకపోవటం, ఇలాంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతో కూడా కాస్త వివాదాలు రావటం,
వాళ్ళ వల్ల కూడా మీకు కాస్త చికాకుగా ఉండటం జరుగుతూ ఉంటుంది. కాస్త నిదానంగా వ్యవహరించాలి. ఓపికతో వ్యవహరించినట్లయితే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఇక వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. డ్రైవింగ్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నైట్ టైం అస్సలు డ్రైవింగ్ చేయకండి. కోర్టు కేసులు ఉన్నవారు మాత్రం కాస్త వాయిదాలు అడగండి. ప్రస్తుతం అనుకూలంగా లేదు. విట్‌నెసెస్ ఉన్నా ఏదైనా సరే జడ్జిమెంట్ కూడా కాస్త వాయిదా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. రుణాలు తీరుస్తారు. అయితే మీకు కొత్త రుణాలు కూడా పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి. రుణాలు తీరుస్తారు. మరలా అంటే కొన్ని సందర్భాల్లో చెప్పాలి అంటే రివైజ్ చేయటం. అప్పు తీర్చేసి మళ్ళీ కొత్త అప్పుని పుట్టించుకోవటం. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కాస్త సానుకూలంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కూడా సానుకూలంగా ఉంది. నిరుద్యోగులకైతే పర్వాలేదు, అవకాశాలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా మీ పార్టీ పెద్దల నుండి ఆహ్వానాలు రావటం, పార్టీలో కూడా మీకు సరైనటువంటి గుర్తింపు కూడా లభించే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. ఓపికగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అధికారులతో కూడా కాస్త నిదానంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వ్యాపారస్తులైతే వ్యాపారాలు కాస్త నడుస్తున్నప్పటికి కూడా ఏదో ఒక అసంతృప్తి అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇంకా ఏదో చేయాలి అనుకున్నాను, చేయలేకపోతున్నాను అనేటువంటి బాధ. ఇంకా నూతన పెట్టుబడులకు మాత్రం కాస్త నిదానంగా ఉండండి, జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ పార్ట్నర్స్తో జాయింట్ బిజినెస్ చేసే వరకైతే అనుకూలంగా ఉంది. షేర్ మార్కెట్లో అయితే స్వల్పంగా లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారస్తులైతే ఎక్కువగా శ్రమ పడితే కానీ లాభాలు వచ్చేటువంటి ఛాన్సెస్ లేవు. కళాకారులకైతే ఏదైనా అవకాశాలు నిదానంగా వస్తాయి. అవి చిన్న చితక వేషాలు వచ్చినా, లేకపోతే చిన్న చితక అవకాశాలు వచ్చినా మీరు వాటిని ముందుగా అటెంప్ట్ చేయటం చాలా మంచిది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే భయపడాల్సినటువంటి పని లేదు. కాస్త శరీరంలో హీట్ అయితే ఎక్కువగా ఉంటుంది. చలవ కోసం గ్లూకోజు లేకపోతే బార్లీ వాటర్ ఇలాంటివి తీసుకుంటే సరిపోతూ ఉంది. విద్యార్థులకైతే బాగానే ఉంది. పోటీ పరీక్షల్లో విజయాలు కూడా సాధించే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమికులకు మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చినట్లయితే ఇబ్బంది పడతారు. మరి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు 16, 22, 25. కొద్దిగా నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 17, 23, 26. మరి కర్కాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు రవి బుధ గ్రహాలకు మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. సూర్యగాయత్రి. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. బుధగాయత్రి. ఓం గజధ్వజాయ విద్మహే శుకహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఒక్కొక్కటి మీరు మినిమం ఒక 18 సార్లు ఉదయం సాయంత్రం చదువుకుంటే బాగుంటుంది. ఇంకా మంచి బెనిఫిట్స్ కోసం మీరు ఈ మంత్రాలు చాలా గట్టిగా చదవండి. అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం 18 సార్లు చదవటం. అవకాశం ఉంటే మన హోమంలో పాల్గొంటే ఏదైతే అబ్స్ట్రక్షన్స్ మీకు ఉన్నాయో అవన్నీ తొలగేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.